హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. ఏంటండి అందరు దసరా షాపింగ్ చేశారా? ఏమేమి శారీస్ కొనుక్కున్నారు, ఏమేమి బట్టలు కొనుక్కున్నారు మీరందరూ? నేను కూడా ఈరోజు మా ముద్దుల మేనల్లుతో కలిసి, మా తమ్ముడు, నేను, మా మద్దలు కలిసి, మా ముద్దుల మేనల్లుతో కలిసి ఈరోజు అద్భుతంగా షాపింగ్ చేయబోతున్నాను. ఎలా చేశాను, ఏం తీసుకున్నానో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మేము కర్నూలులోని షాపింగ్ మాల్కి వచ్చామండి, ఎస్విసి షాపింగ్ మాల్కి. దసరాకి బట్టలు తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను, మా తమ్ముడు, ట్విన్స్ కదండి మా తమ్ముడికి, వాళ్ళతోని షాపింగ్కి వచ్చాము. అలాగే మా మరదలు శారీ కొనుక్కుంటాను అంటే, దసరా షాపింగ్ మీదంతా అయిపోయిందా అండి? ఎంతమంది దసరా షాపింగ్ చేశారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూడండి, ఇది పెద్ద షాపింగ్ మాల్. దీంట్లో ఫ్యాంటలూసు, అలాగే తర్వాత ట్రెండ్స్, రకరకాల, తర్వాత సిటీ స్కేట్ మార్టు, టీవీజీ, అనంత, ఈ మ్యాక్స్, జూడియో, స్మార్ట్ రిలయన్స్, ఇలాంటివన్నీ మొత్తం షాప్స్ అండి ఉండే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది, విశాలమైన ప్రాంగణంలో. అలాగే పిల్లలకు ఆడుకోవడానికి కూడా బయట గడ్డి ఇదంతా చాలా బాగుంటుంది. కాంప్లెక్స్లో అన్నీ దొరుకుతాయి, సెల్ ఫోన్స్ దొరుకుతాయి, సూపర్ మార్కెట్ రిలయన్స్ ఉంటుంది, అలాగే బట్టలు దొరుకుతాయి, చప్పల్స్ దొరుకుతాయి, మనకు కావాల్సినటువన్నీ ఫ్యాంటలూన్స్ ఉంది, అలాగే బేకరీ ఉంది. ఇది చూడండి, షాపింగ్ మాల్లోని అతి సుందరమైన మనోహరమైన సెట్టింగ్ భలే ఉంది కదండి. నైట్ జిగేలు అనుకుంటూ సాయంత్రం 6 o'clockకి షాపింగ్కి వెళ్ళాం. దసరా వస్తుంది కదా, షాపింగ్ చేస్తున్నాము, కానీ కొద్దిగా ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిందండి. మీలో ఎంతమంది షాపింగ్ చేసాం? ఇక్కడ చూడండి, మా వారు, అలాగే మా తమ్ముడు, మా మరదలు పిల్లల్ని ఎత్తుకొని బయట షాపింగ్ చేసుకొని, ఇక్కడ బయట షాపింగ్ చేసుకొని లోపలికి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని బయటకు వచ్చి పిల్లలకి సతాయిస్తున్నారు అన్నట్టు నా ముద్దుల మేనల్లు. వీళ్ళని తీసుకొని ఇక్కడ బయట డెకరేషన్గా చక్కగా ఏనుగులతోని, గడ్డితోని ఏనుగులను చక్కగా చేశారని పిల్లలు అక్కడ కాసేపు ఆడించుకుంటున్నాం. ఇప్పుడు మేము ఏమేమి కొన్నామో, ఏమేమి షాపింగ్లో ఏం తీసుకున్నామో మీకు చూపించబోతున్నాను. చూడండి, మా మరదలు, మా చిన్న తమ్ముడు, వీళ్ళిద్దరికీ ట్విన్స్ పుట్టారు కదా, మన పాత వీడియోస్లో మీరు చూసే ఉంటారు. వీళ్ళనిద్దరిని నేను ఫోటో తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, పిల్లలు 1 year అయిపోయింది, ఇప్పుడు 15 months పిల్లలకి ఇద్దరికి. మోక్షిత్ అంటే మోహిత్, మమ్మీ డాడీ, శ్రీనివాసులు అండ్ శ్రీ తులసి, వీళ్ళిద్దరు అమ్మా నాన్న. పండక్కి మేము షాపింగ్కి వచ్చామండి దసరాకి. తర్వాత నేను, మా మరదలు పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం. చాలా నచ్చేసింది మాకైతే. మీరు ఏం షాపింగ్ తీసుకున్నారు? దసరా షాపింగ్ అయిపోయిందా అండి? అలాగే బట్టలన్నీ కుట్టించుకున్నారా? బ్లౌజెస్ ఇప్పుడు చాలా ట్రెండ్గా వస్తున్నాయి కదా, కొత్త కొత్త మోడల్స్. మేము కూడా తీసుకున్నాం, కాకపోతే ఈ వీడియోలో నేనేం తీసుకునేది అనేది లాస్ట్కి చూపిస్తానండి. ఆ బట్టల షాప్లో అతను వీడియో తీయొద్దని అన్నాడు. ఇది వచ్చేసి ట్రెండ్స్, మొత్తం జెంట్స్ వేర్. దీంట్లో పెద్దవాళ్ళకి కావాల్సినటువన్నీ షర్టు, ప్యాంటు, టీషర్ట్స్, అట్లాగే మెటీరియల్స్ లేకుండా ఓన్లీ టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ 499 నుంచి స్టార్టింగ్ నుంచి ప్రైజెస్ ఉన్నాయండి. ఇవి చూడండి, టీషర్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ బాగా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అన్నట్టు. మా తమ్ముడు ఫార్ములా తీసుకున్నాడు, పాయింట్స్ తనకు నచ్చింది. ఇక్కడ కొన్ని రకాల టీషర్ట్స్ పెద్దవాళ్ళకి, పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, అలాగే ఆఫీస్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంది ఈ షాప్ అయితే. 499 నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఇక్కడ నేను, మా మరదలు చూడండి, నా ముద్దుల మేనల్లుడు మోక్షిత్ గాడు ఆవలిస్తున్నాడు. వీడైతే షాపు మొత్తం అల్లరి చేసేసి అక్కడున్నవన్నీ బట్టలకు తగిలించి ఉంటాయి కదండి, స్టాండ్స్లను అటు ఇటు జరుపుతూ షాపులో తెగ అల్లరి చేసేసాడు. ఇక్కడ మా చిన్న తమ్ముడు వాడికి కావాల్సిన
షర్ట్స్ చూసుకుంటున్నాడు ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి. పాపం ట్విన్స్తోనే బెంగళూరులో ఉంటారు కదా తమ్ముడు వాళ్ళు, అక్కడ షాపింగ్ చేయడానికి వాళ్ళకి టైము కుదరలేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా. ఇక్కడ చూడండి నా ముద్దుల మేనల్లుడు మోహిత్, చిన్నవాడు వీడు, ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. అక్కడ బొంగరం తిరిగినట్టు గిరా గిరా తిరుగుతున్నాడు. ఇక్కడ షర్ట్స్ అని స్టాండ్కు తగిలేసింటే అంత బరువునైనా కూడా ఎట్లా జరుపుతున్నాడు చూడండి. నిజంగా శ్రీకృష్ణుడు కదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు వీడు చూడండి బట్టల స్టాండును ఎలా అటు ఇటు గిరగిరా తిప్పుతున్నాడు. ఆ స్టాండ్ ఎక్కడ మీద పడేసుకుంటాడో అని నాకేమో భయం వేస్తుంది. కానీ అది మాత్రము చక్కగా ఆడినంత సేపు ఆడి వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చేసినాడు. తర్వాత బయట ఇంకా వాళ్ళు షాపింగ్ చేసుకొని మేము పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చాము బయటకు. ఇక్కడ చూడండి ఇంకా ఎక్కడే షాపింగ్ మాల్ అయినా చిన్న చిన్న జీబులు పెట్టి పిల్లలను ఆడుకోవడానికి చాలా అద్భుతంగా పెడతారు కదా. వీడు చూడండి దీంట్లో ఉండే స్టీరింగ్ని ఊడగొట్టేసినాడు. ఈ కార్లో పిల్లలకి 10 నిమిషాలు తిప్పుతాడు, 100 రూపీస్ అంట ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 10 నిమిషాలకు 100 రూపీస్ అని చెప్పాడు. నేను వీడు ఏడుస్తుంటే మోహిత్ గారిని ఈ కార్లో కూర్చోబెట్టి తిప్పమని చెప్తున్నాడు. కానీ కారు తిప్పే అతను ఇక్కడ కనిపించలేదు అన్నట్టు. అంతవరకు వీడిని కూర్చోబెడదాం సరదాగా అని చిన్నోడిని కూర్చోబెట్టేసరికి పెద్దోడు కూడా వచ్చేసాడు. చూడండి వీడు కూడా నేను కూర్చుంటా అని చెప్పేసి వాడిని తెగ అల్లరి చేసుకుంటూ అటు ఇటు స్టీరింగ్ను తిప్పుకుంటూ వీడు తాపకొకసారి స్టీరింగ్ను పీకేస్తున్నాడు అన్నట్టు. చూడండి వీడు చిన్నోడు దాంట్లో కూర్చొని డ్యాన్స్ వేస్తున్నాడు, ఊగుతున్నాడు. వాడికి ఎంత నచ్చిందో అది నడపాలని ప్రయత్నంతో అటు ఇటు నడుపుకుంటూ వాడు అయితే భలే హంగామా చేశాడండి. ఇంకా ఆఖరికి ఎట్టకేళ్ళకైనా సరే చూడండి స్టీరింగ్ మొత్తం తీసేసి పీకేసి చేతిలో పెట్టేసినాడు. వీడిని ఎట్టకేళ్ళకైనా సరే ఆడిపియాలా అని చెప్పేసి ఇంకా అతన్ని రమ్మన్నామన్నట్టు. ఈ జీపు నడిపే అతన్ని పిలిచేసి బాబు ఒక 10 నిమిషాలు తిప్పేసాయి మా అల్లుళ్ళని అని చెప్పేసి వీడిని ఒక కార్లో, పెద్దవాడిని ఒక కార్లో, చిన్నవాడిని ఒక కార్లో ఇద్దరిని కూర్చోబెట్టుకొని చకామని మేము పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని అక్కడ షాపింగ్ మాల్ అంతా పిల్లలతోని 10 నిమిషాలు అతడు బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ నొక్కేస్తే వాళ్ళు కార్స్ నడిపినంత ఫీల్ అయ్యి నా అల్లుళ్ళు అయితే ఎంత చక్కగా వెళ్ళిపోతున్నారో చాలా సరదాగా అనిపించింది. మీ పిల్లలు కూడా ఇలాగే మారం చేస్తారండి? తప్పకుండా కదండి. పిల్లల్ని చూసుకుంటూ షాపింగ్ మాల్లో అయితే అసలు టైమే తెలియలేదు. ఇద్దరు ముద్దుల మేనళ్ళు చక్కగా ఆడుకుంటూ ఎంత చక్కగా దాంట్లో కూర్చొని పెద్దవాళ్ళలాగా ఎంత బాగా నడుపుతున్నాడో. వాడు చూడండి ఇంత లేడు, వీడు స్టీరింగ్ మొత్తం పీకేసి చిన్నోడు చూడండి రెడ్ కార్లో కూర్చున్నాడు, చిన్నోడు క్రీమ్ కలర్ కార్లో కూర్చున్నాడు. పెద్దవాడు వాడికి వీడికి 1 నిమిషం తేడా పుట్టిన సమయంలో వాడు చిన్నవాడైతే ఎక్కడికక్కడ అన్ని పీకేసి అతనికి ఇస్తున్నాడు చూడండి. భలే నవ్వినాం మేమైతే పొట్ట చెక్కలయ్యేంత వరకు. తర్వాత మా మరదలు వచ్చి ఇంకా వాడిని సీట్ పైన కూర్చోబెట్టి బెల్ట్ పెట్టేసినాం అటు ఇటు కదలకుండా. అయినా వాడు వదలటం లేదు. అబ్బా నిజంగా ఏమన్నా అల్లరి చేస్తున్నారా పిల్లలు అయితే. భలే తెలివితేటలు ఉన్నాయండి ఈ పిల్లలు. ఇంక ఈ పిల్లల్ని ఇద్దరిని నేను మా మరదలు చూసుకునేసరికి అక్కడ మా శ్రీవారు మా తమ్ముడు షాపింగ్ చేసుకున్నారు. దసరాకి బట్టలు తీసుకుంటున్నారు ట్రెండ్స్లో. తర్వాత మేమిద్దరము పిల్లల్నిద్దరిని కాసేపు కారులో కూర్చోబెట్టుకునేసరికి ఎట్టకేళ్ళకి ఇంకా కారు నడిపేవాడు ఉంటాడు కదా అతను కూడా వచ్చేసాడు. ఇది చూస్తూ మేమంతా అల్లరి చేస్తున్నామని చెప్పేసి మా తమ్ముడు కూడా షాప్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకులని ఎలా నడిపిస్తున్నారో అనేది చూస్తున్నాడు. వాళ్ళు అతను రిమోట్ కంట్రోల్తో మూవ్ చేస్తుంటే కారు వెనక్కి ముందుకి పిల్లలని సెల్ ఫోన్లో చాలామంది చిత్రీకరించుకుంటున్నారండి. భలే సందడిగా అనిపించింది. అస్సలు టైం తెలియలేదు. షాపింగ్ మాల్లో చాలా సందడిగా మేమేమో షాపింగ్ చేసుకోవడానికి దసరాకి బట్టలు కొనుక్కోవడానికి అని వస్తే ఈ పిల్లలకైతే ఆడుకోవడానికి భలే దొరికింది ఈ కార్ అయితే గాన. చాలా బాగా అనిపించింది. అది వీళ్ళతోని చాలా సందడి చేశాను, చాలా స్పెండ్ చేశాను. ఆ రోజంతా అయితే తెగ నవ్వేసుకున్నాం పిల్లలది కారు నడుపుకుంటే. మనము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ లేవు కదండి. నిజంగా ఇంకా ముందు ఎలాంటివి వస్తాయో తెలీదు. పిల్లలకైతే మాత్రం ఇప్పుడు చాలా
మంచి మంచి ఇలాంటి షాపింగ్ మాల్లో గేమ్స్ పెడుతున్నారు, అలాగే ఇట్లా కార్లు పెడుతున్నారు. కొత్తవన్నీ కొత్త ట్రెండింగ్లో భలే వస్తున్నాయండి. వీడు చూడండి ఇంత లేరు పిల్లకాయలు అయితే గాన, పెద్దవాడు వీడు మోక్షితు ఎంత చక్కగా కార్లో కూర్చొని వాడే నడుపుతూ పోతున్నట్టు ఎంత మంచిగా కూర్చున్నారు చూడండి. ఇంత కూడా ఏడవకుండా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ముద్దుగా అనిపించింది. మోక్షిత్ ఫస్ట్ పెద్దవాడు మోక్షిత్ 10 నిమిషాలకు 100 రూపీస్ అని చెప్పాడు. తర్వాత ఇంకా చిన్నవాడు అయిపోయిన తర్వాత పెద్దవాడిని కూర్చోబెట్టాను. ఇద్దరు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా షాపింగ్ మాల్ అంతా ఒక రౌండ్ వేస్తే వాళ్ళ చుట్టూ మేము పరిగెత్తుకుంటూ చాలా సందడి చేశాను. మా ముద్దుల మేనల్లు చూడండి ఎంత చక్కగా వెళ్తున్నదో. జీప్లో అయితే భలే ఉంది. ఇది తార్ జీప్ అండి, భలే ఉంది. నిజంగా తార్లో పోకుండా కానీ బొమ్మ తార్లో, రిమోట్ కంట్రోల్ తార్లో భలే వెళ్తున్నారు పిల్లలైతే. చాలా సందడిగా, చాలా అద్భుతంగా, చాలా నచ్చేసింది నాకైతే గన. మీలో ఎంతమంది ఇలాగ మీ పిల్లల్ని, మీ అల్లుళ్ళని తిప్పింటారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. తర్వాత ఈ చిన్నవాడిని కూడా ఇంకా కార్ రేసింగ్ దాంట్లో కూర్చోబెట్టి వాడిని కూడా రిమోట్ కంట్రోల్తోని వాడు కూడా తిప్పుతున్నాను చూడండి. పెద్దవాడైపోయిన తర్వాత ఇప్పుడు మోహిత్, ఇంకా వీడు చూడండి అస్సలు ఎంత బాగుందో. వీడు కూడా అదే కార్లోనే కూర్చొని తిరగాలని, ఇంకొక కార్లో ఎక్కుదామంటే వద్దని చెప్పేసి అదే కార్లో కూర్చోవాలని. వాడికి ఆ బ్లాక్ తారే నచ్చేసింది బాగా. దాంట్లోనే కూర్చుంటున్నాడు, ఇంకొక దాంట్లో కూర్చుంటలేడు. వేరే దాంట్లో కూర్చోబెడితే ఏడుస్తున్నాడు అన్నట్టు. షాపింగ్ మాల్ అంట మొత్తం అన్నదమ్ములు ఇద్దరు చకచకాగా చుట్టేసి చూడండి. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు. ఇంత కూడా ఏడవకుండా. కొంతమంది పిల్లలు అయితే ఇలాంటి దాంట్లో తల్లిదండ్రులు ముచ్చటపడి కూర్చోబెడుతుంటారు కదా. చాలామంది పిల్లల్ని గమనించాను నేను. భలే ఏడుస్తుంటారు తల్లిదండ్రులు ఏమో సరదా పిల్లలు దాంట్లో తిరగాలని. కొంతమంది పిల్లలు భయపడి చాలా ఏడుస్తుంటారు. వీళ్ళు చూడండి అస్సలు ఏడవకుండా వాడు దాంట్లో ఎంతసేపైనా కూర్చొని అక్కడ దించేసిన తర్వాత కూడా వాడు దిగుతలేడు తెలుసా. అసలు ఏడుస్తూనే ఉన్నాడు. దాంట్లో నుంచి దిగితే ఇంకా చాలే నాన్న నువ్వు లేయి అంటే కూడా వింటలేడు. చూడండి వీడు ఎంత చక్కగా కూర్చొని మళ్ళీ స్టీరింగ్ని పీకడం మొదలుపెట్టాడు. ఇలా పిల్లలతోటి మా షాపింగ్ అంతా సరదాగా చేసుకున్నాం. తర్వాత మేము బయటకు వచ్చేసామంటే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ బాటా షాప్లోకి వచ్చి చెప్పుల్స్ చూద్దామని చెప్పేసి చూసాం. తర్వాత పిల్లలకి ఇక్కడ డ్రెస్ సర్కిల్కి వచ్చాము. పిల్లలకి ఇద్దరికి ఈ షర్టు ప్యాంటు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మేము కూడా కొన్ని శారీస్ తీసుకున్నాము. తర్వాత నుంచి ఇక్కడ నుంచి షాపింగ్లో నుంచి బయలుదేరి వచ్చేసాము. మేమేం షాపింగ్ చేసుకున్నామో, ఏం తీసుకున్నామో, నేను ఏం శారీ తీసుకున్నాను మీకు ఇప్పుడు చూపిస్తాను. రండి చూపిస్తాను. హాయ్ అండి. కట్ చేస్తే మనం షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసాం. నేను ఏం తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను దసరాకి ఇవి ఫస్ట్ మా వారివి చూపిస్తాను. మా వారి డ్రెస్సెస్ ట్రెండ్స్లో తీసుకున్నారు కదా, చూడండి. మా వారి షర్ట్ ప్యాంట్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మా బాబు కోసం తీసుకున్నాను, మా పెద్ద బాబు కోసం. మా వారికి నేను షెర్వానీ తీసుకోమన్నానండి, అందుకోసానికి. ఇది చూడండి, చున్నీ విత్ వైట్ ప్యాంట్ షెర్వానీ. ఇది మా వారి కోసం తీసుకున్నాను అన్నట్టు. అట్లాగే బనీన్స్ ఇవి తీసుకున్నాం. ఇంకా నా కోసానికి వచ్చేసి డ్రెస్ సర్కిల్లో వాళ్ళు షాప్లో వీడియో తీయొద్దన్నారండి, అందుకోసానికే వీడియో తీయలేదు. ఈ శారీ తీసుకున్నాను చూడండి. పింక్ బార్డర్ వచ్చేసి, పింక్ శారీకి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ తోటి ఇలా తీసుకున్నాను. ఎలా ఉందండి నా శారీ? బాగుందా? ఇది 1+1 ఆఫర్, నేను ఒకటే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1800కి 2 శారీస్, అంటే ఒక్క శారీ 900 పడ్డట్టు. బాగుంది కదా పట్టు శారీ. దీనికి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా లేసులు. మనము లేస్ శారీ వచ్చేసి దాదాపు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 నుంచి ఉంటుంది. అందుకోసానికే అట్లా ఎందుకు అని చెప్పేసి నేను ఈ లేసును షాప్లో తీసుకున్నానండి. ఇది వెల్వెట్ దాని మీద పట్టు క్లాత్ మీద
జర్దోసి వర్క్ వచ్చింది. ఈ లేస్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ లేస్ తీసుకొని ఇంకా టైం ఉంది కదా, ఇలాగ మనకు శారీకి వేసుకుంటే, పట్టు శారీకి ఇట్లాగా చూడండి ఎంత లుక్ వచ్చింది, గ్రాండ్ లుక్ వస్తుంది కదా. ఇట్లా వేసుకుందాం అనే ఉద్దేశంతో శారీ ఇది ఈ లేస్ తీసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి 500 వచ్చింది. 500కి లేసు వర్క్ ఉంది కనుక రేట్ ఎక్కువ పడింది. ఇట్లా వేసుకుంటే చూడండి శారీ ఎంతో లుక్గా ఉంది కదా, చాలా అద్భుతంగా. అందుకే నేను ఇట్లా తీసుకున్నా. 20,000 పెట్టే బదులు మనం ఇలాగా ఈ లేసు 500, ఒక శారీ 1000 రూపీస్ పెట్టినా కూడా 1500లో చాలా సూపర్గా ఉండే మనకి ఈ లేస్తోని పట్టు శారీస్ వచ్చేస్తాయి. 20,000కి ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ శారీ దసరాకు ట్రెండీగా, కొత్త ట్రెండ్ కదండి ఇప్పుడు ఇట్లా లేస్ శారీస్, అలా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ శారీ తీసుకున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను. కార్తీక పౌర్ణంలో మా అమ్మ వాళ్ళకి గౌరీ కేదారేశ్వరి నోములు ఉంటాయి, అలాగే దీపావళికి అవుతుందని చెప్పేసి ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ బార్డర్తో ఇది తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఈ శారీ కూడా బాగా నచ్చింది. చూడండి బాగుంది కదా. రెడ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కట్ చేసాను కుట్టుకుంటా అని చెప్పేసి బ్లౌజ్ తీసాను. ఇంకా ఈ శారీ కూడా నేను మీషోలో, పళ్ళు చూడండి ఎంత బాగుంది. ఇది కూడా అండి 1200కి 2 శారీస్, అంటే ఈచ్ వన్ 600 పడ్డట్టు మనకు. 1200కి 2 శారీస్ చూడండి ఎంత బాగుందో. పెద్ద బార్డర్ వచ్చేసి ఇప్పుడు కలంకారీ ప్రింట్ వస్తున్నాయి కదా, జింకలు ఇలాగా. ఇక్కడ కిందికి ఒక బార్డర్, పైకి ఒక బార్డర్, మధ్యనేమో కలంకారీ ప్రింట్. ఇప్పుడు న్యూ మోడల్. అలాగే బాందిని ప్రింట్. ఇప్పుడు దేవీ నవరాత్రులు కదా, ఇట్లా బాందిని ప్రింట్తో బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. దసరా షాపింగ్లో ఎలా ఉందండి నా శారీ? నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ కూడా లేస్లు వస్తున్నాయి. అక్కడ లేస్ వచ్చింది 2000 రూపీస్ చెప్పాడు. అందుకోసానికి నేను మీషోలో రెడ్ కలర్ లేస్ బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 250యో 270యో వచ్చింది. 9 మీటర్స్ లేసు. దీన్ని కూడా శారీకి వేస్తామనే ఉద్దేశంతో ఇలాగా వేద్దామని నేను లేస్ తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే నీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీషోలో తీసుకున్నాను చూడండి. కానీ మీషోలోనే చాలా తక్కువ ఉన్నాయండి. మీకు ఎవరికన్నా కావాలనిస్తే మీషోలోనే తీసుకోండి. నేను ఆ లేసు వచ్చేసి దాదాపు 500 పెట్టాను ఈ లేస్కి. ఈ లేస్ చూడండి ఎంత బాగుందో, కాకపోతే కొద్దిగా చిన్నగా ఉంది. ఈ లేస్ వచ్చేసి 270యో ఎంతో తక్కువనే ఉంది. దీని ప్రైస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇలా వేసుకుందాం అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. ఇప్పుడు కొత్త ట్రెండింగ్ కదా పట్టు శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి లేస్ రావడం, ఇలా తీసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఇదండి నా దసరా షాపింగ్. ఇంకా మామూలుగా కొన్ని ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను, రెడ్ కలర్వి. దానికి కూడా ట్రెండింగ్లో వచ్చే బ్లౌజెస్ వస్తున్నాయి కదా, అలాగే తీసుకున్నాను. ఇది నా దసరా శారీ. ఎలా ఉంది? ఇవ్వండి. మా తమ్ముడు వాళ్ళు బట్టలు తీసుకున్నారు, వీడియోలో చూసారు కదా. వాళ్ళ బట్టలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయి, మన బట్టలు మన ఇంటికి వచ్చేసినాయి. ఇది నేను చేసుకున్న దసరా షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఏం షాపింగ్ చేశారు, దసరాకి ఏం శారీస్ కొనుక్కున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఎలా ఉన్నాయి? ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.